ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. మరి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. యెషయా 57:18. నేను వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను. దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఓదార్చేవాడను. ఎవరు నిన్ను ఓదార్చలేకపోతున్నారేమో, ఎవరు నేను బలపరచలేకపోతున్నారేమో, ఎవరి ద్వారా కూడా నీకు ఆదరణ లేదేమో, కానీ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నిన్ను ఓదార్చే దేవుడు. దుఃఖంలో ఉన్న వారిని ఆయన ఓదార్చే దేవుడు, బలహీనులను ఆయన బలపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, బాధపడొద్దు, దుఃఖంకు గురి కావద్దు. మన ప్రభు నీ దుఃఖాన్ని అంతా కూడా కొట్టివేస్తున్నాడు. నీలో ఉన్న బాధను ఆయన తొలగింపచేసే దేవుడు. నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయన తొలగించి నీకు గొప్ప ఆశీర్వాదం ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరంతా తుడవబోతున్నాడు ఆయన. కనుక దేవుని బిడ్డ, నువ్వు బాధపడొద్దు, దుఃఖపడొద్దు. నిన్ను ఓదార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యము కలిగి ప్రభువులో ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించనుగాక. ప్రభా, నీకు స్తోత్రం. ఎంతమంది అయితే బాధలతో, సమస్యలతో, నాయన బలహీనత చేత కృంగిపోతున్నారో, దుఃఖపడుతున్నారో, బిడ్డలను ఓదార్చే దేవుడు నీవున్నావు నాయన. కనుక ప్రభా, నీ బిడ్డలు నీ వైపు చూసి ఓదార్పును పొంది నాయన నా తన దుఃఖం నుంచి ఆదరించబడి నీలో ముందుకు సాగుటకు, నీ యందు సంతోషించుటకు నీ బిడ్డలకు సహాయం చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.